ఎప్పుడో ఒక బాటిల్లో వాటర్ తాగేదాన్ని ఈరోజు నా వాటర్ బాటిల్ తీసుకోపోతాను. దానికి రీజన్ హెల్త్ ముఖ్యం కాబట్టి. కాలేజీలో స్కూటీ పెట్టడానికి చాలా ప్లేస్ ఉంటుంది, కానీ మేము బయట పెడతాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళేప్పుడు తొందరగా వెళ్ళొచ్చింది చెప్పేసి. తల మీద స్కాఫ్ ఉండేసరికి ఎవరో అనుకున్నారు, అక్కడ మనమే అనమాట. డాక్టర్ ఏమో అంబ్రెల్లా పట్టుకొని కాలేజీకి వెళ్ళమంటే ఎండ పడకుండా నేను మాత్రం స్కాఫ్ ని కవర్ చేసుకుని వెళ్తాను. ఎందుకంటే అంబ్రెల్లా తీసుకొని వచ్చి మళ్ళీ చేతిలో పట్టుకోవాలి. బ్యాగ్ మోసుకొచ్చే పెద్ద బరువు అనుకుంటే మళ్ళీ అంబ్రెల్లా ఏడ మోసుకోవాలని చెప్పేసి స్కాఫ్ ని కవర్ చేసుకుని కాలేజ్ వెళ్తాను. ఈ రోజు వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే. పాపం స్టోరీ మెన్షన్ చేసుకోవడానికే సమయం అంతా సరిపోతా ఉంది. చదువుకుందామంటే ఒక్కొక్కటి మా ఇంటి దగ్గర నుంచి మా కాలేజ్ వరకు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ మ్యాటర్ పక్కన పెడితే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి క్యారీ తీసుకొని వస్తామని చెప్పి అనుకున్నాము. అందుకే మేమందరం ఎవరు క్యారీ తీసుకోవాలి, కానీ దివ్య అయితే తీసుకొని వచ్చింది. ఎందుకంటే మా ఫ్రెండ్ మీద ఎక్కువ నమ్మకం తనకి. తెచ్చిన ఒక క్యారీని అందరం అడ్జస్ట్ చేసుకొని తినేసి ఎగ్జామ్ కి అయితే వెళ్ళిపోయినాము. అక్కడికి వెళ్ళి చూసి అన్నిటికీ ప్రోగ్రామ్స్ అయితే రాయమన్నారు. మనకు ఒక ప్రోగ్రామ్ వస్తే ఒక ప్రోగ్రామ్ రాదు. ఈ రోజు దివ్య నాకంటే ముందు రాసేసి వెళ్ళిపోయింది నిన్న వీడియో పెట్టినందుకు. ఈ రోజు అది కాక మా ఫ్రెండ్ బర్త్డే ఉండడంతో ఇంకా మా కాలేజ్ బస్ లోనే వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగిపోయినాం. ఎందుకు అనవసరంగా ఆటోకి అయితే ఛార్జ్ బుక్ అని చెప్పేసి. ఇంటికి వెళ్ళగానే ఈ పిల్ల అయితే కనిపించింది. దీని అంత తెల్లగా నేను ఎప్పుడు వచ్చానేమో, నాకంటే అందంగా ఉన్నది. ఇంకా ఆంటీ అప్పుడే టీ తీసుకొని అయితే వచ్చింది. తాగుదామంటే మనకి అలవాట్లేదు. ఆంటీ ఏమో మాట పడద్దు, ఇంకో టీ కుడిస్తే తాగుదు అంటుంది. ఇంకా దివ్య స్నాప్ వేసేసి తనేమో తాగుతా ఉంది. నాకు తాగుదామంటే దాన్ని పట్టుకోవడానికి రావడం లేదు. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ ఇంకో గ్లాస్ తీసుకొని వచ్చింది. దీనిలో సగం దానిలో సగం పోసుకొని చల్లారిపోని తాగు అని చెప్పేసి దివ్యాకి ఇస్తే పోయమని చెప్పి మొత్తం బెడ్షీట్ మీదే పోసేసింది. ఇంకా దివ్య టీ తాగుతా అంటే మా ఫ్రెండ్ ల్యాప్టాప్ అయితే కనిపించిందంట. ఏం చేస్తావు దీనిలో అని అడిగితే కోడింగ్ నేర్చుకుంటారా అంటుంది. చూడండి, సీక్రెట్ గా మా ఫ్రెండ్ కోడింగ్ నేర్చుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఇలా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అయితే ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మా ఫ్రెండ్ బర్త్డే ఎలా చేసాం నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఓకే బాయ్.